అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'హసుర' 45వ భాగం. రిసార్ట్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఏకే రైజాని పిలిచి ఓ కార్ కీస్ని అందించాడు. తమ కారు వెనకాలే ఉన్న ఓ కొత్త కార్ని చూపించి, ఇది నీకోసమే, ఎంజాయ్ యువర్ రైడ్ అంటూ కార్ని గిఫ్ట్గా ఇచ్చాడు ఏకే. ఆ కారు విలువ 1,00,00,000కి పైగానే ఉంటుంది. రైజా ఎగిరి గంతేస్తూ, చాలా బాగుంది బాస్, కలర్ సెలెక్షన్ అదిరిపోయింది, వేరే లెవెలు. బాయ్ వేద, నేను లాంగ్ రైడ్కి వెళ్తాను అంటూ కారు వైపు పరుగు తీసింది రైజా. ఏకే వేద ఎప్పట్లా కారులో హోటల్కి తిరిగొచ్చారు. తిన్నగా ఏకే తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఏకే అలా వెళ్ళటాన్ని చూస్తూ వేద తన గదిలోకి వెళ్ళిపోయింది. రైజా తన రైడింగ్ పూర్తి చేసుకుని అరగంట తర్వాత గదికి చేరుకుంది. లోపలికొస్తూనే, ఏంటి వేద, బాస్ దగ్గరుంటావనుకున్నాను, ఇంకా ఇలానే ఉన్నావు? బాస్ ఇచ్చిన కోటు విప్పాలనిపించట్లేదా? ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోకుండా అలా కూర్చున్నావు? వేద పక్కనే కూర్చుంటూ అడిగింది రైజా. రైజా, నువ్వా? ఎంతసేపయిందొచ్చి? తన ఆలోచనల్లో నుండి బయటకొచ్చి అడిగింది వేద. మరి ఎవరనుకుంటున్నావు? రూపధారిని నాగినిలా కనిపిస్తున్నానా? అరగంట ముందే వచ్చి అక్కడ దాక్కొని నిన్ను చూస్తున్నాను అంటూ గదిలోని ఓ మూలని చూపిస్తూ అంది రైజా. అబ్బా, అలా కాదు, నీ రైడింగ్ అప్పుడు అయిపోయిందా? త్వరగా వచ్చేసావంటున్నాను వేద విసుక్కుంటూ అంది. నువ్వు ఊహాలోకంలో ఉండి నీకు టైం తెలియట్లేదు. గంట సేపటి తర్వాత వచ్చాను. రైజా అనగానే టైం చూసుకుని తుల్లిపడింది వేద. వెంటనే నైట్ డ్రెస్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది. ఏకే ప్రవర్తించిన విధానాన్ని తలుచుకుంటూ అలానే నిద్రపోయింది. మరుసటి రోజు వేద కంటే ముందుగానే ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఏకే. ఆఫీస్కి వెళ్ళబోతున్న వేదాకి ఏకే ముందే వెళ్ళిపోయాడని తెలిసి ఏదైనా జరుగుంటుందేమోనని కంగారుగా ఆఫీస్కి చేరుకుంది. ఏకే క్యాబిన్కి చేరుకోగానే ప్రశాంతంగా కూర్చొనున్నాడు ఏకే. వేదాన్ని చూస్తూనే, ఈరోజు షెడ్యూల్ ఏంటి అడిగాడు. 11 గంటలకి మాయా వస్తుంది బాస్, తనతో కలిసి ఏరియా చూడటానికి వెళ్ళాలి. వేద చెప్పింది విని, ఇది పోస్ట్ పోన్ చేయి. ఇంకా ఏంటి అడిగాడు ఏకే. ఇవాళ బ్యాంకు నుండి మేనేజర్ వస్తా అన్నారు, మీతో మాట్లాడాలన్నారు. సరే, ఇవాళ నాకు చాలా అర్జెంట్ వర్క్ ఉంది, షెడ్యూల్ మొత్తం క్యాన్సిల్ చేయి. కంపెనీ లాయర్ని పిలిపించు, మాట్లాడాలి. లాయర్ అన్న పదం వినపడగానే వేదాకి గుండెలో బాంబు పేలినట్టు అనిపించింది. భార్యాభర్తలుగా కొనసాగాలా వద్దా అని ఇప్పుడు నిర్ణయిస్తారా? డైవర్స్ సంవత్సరం తర్వాత అన్నారు, కానీ నాకు ఎప్పటికీ డైవర్స్ ఇవ్వాలని లేదు మనసులోనే అనుకుంటూ మదన పడిపోయింది వేద. చెప్పింది వినపడలేదా? తన ముందున్న ల్యాప్టాప్ స్క్రీన్ చూస్తూ అన్నాడు ఏకే. వేద పడుతున్న ఆందోళన ఏకేకి తెలియలేదు. 1 మినిట్ బాస్ అంటూ వేద గదిలో నుండి బయటకొచ్చేసి తిన్నగా వాష్రూమ్ వైపు వెళ్ళింది. అప్పటి వరకు ఆపుకోవడానికి ప్రయత్నిస్తున్న దుఃఖం ఇంకా ఆగలేదు. గట్టిగా ఏడ్చేసింది వేద. ల్యాప్టాప్ స్క్రీన్ మీద చూస్తూ, నీకు మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తాను, ఇది నీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అన్నీ నిర్ణయించుకున్నాను, నువ్వు తీసుకోక తప్పదు అంటూ నవ్వుకున్నాడు. ఆ స్క్రీన్ని మరోవైపు గమనిస్తున్న దేవేంద్రకి రకరకాల దృశ్యాలు గుర్తొచ్చాయి. ఇది ఏకే స్టైల్ కాదే, ఎందుకిలా చేస్తున్నాడు? ఎప్పటికైనా వేద నిన్ను విడిచిపెట్టి వెళ్లాల్సిందే. ఎన్ని రోజులని వేదాన్ని దాచిపెడతావు? ఇంకెన్ని సంవత్సరాలు విషయాన్ని వేద దగ్గర దాస్తావు? ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే, అప్పుడు వేద నీకు దూరం అవ్వాల్సిందే. అలా జరగకుండా ఇంకా ఏదైనా చేద్దామనుకుంటున్నావా? అలా కానివ్వను నేను తనలో తనే అనుకున్నాడు దేవేంద్ర. వాష్రూంలోకి వెళ్ళిన వేద, ఇదంతా జరుగుతుందని నాకు తెలుసు, కానీ నాకు డైవర్స్ వద్దు. మీకు భార్యగా ఉండను, కానీ పిఏగా ఉండిపోతాను తనకి తానే చెప్పుకుంటూ ఏడ్చేసింది వేద. ఆ ముందు రోజు రాత్రి గిఫ్ట్గా ఏది అడిగితే అది ఇస్తాను అనటం గుర్తొచ్చింది. డైవర్స్ గురించి ముందే మాట్లాడుకున్నారు కాబట్టి అదంతా అయ్యే పని కాదు అనుకుంది. ఇలానే ఉండి ఏడవటం ఎంతసేపు, ఏదైతే అది జరిగింది అనుకుంటూ చన్నీళ్లతో మొహం కడుక్కొని కళ్ళల్లో తడి ఆరిపోయే వరకు ఉండి వాష్రూమ్ నుండి బయటకొచ్చింది వేద. లాయర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పి ఏకే గదికి చేరుకుంది. మన మ్యారేజ్ డాక్యుమెంట్స్తో పాటు బిజినెస్ డాక్యుమెంట్స్ కూడా తీసుకురా అంటూ ఏకే వేద మొహాన్ని చూడగానే ఆమె కళ్ళు ఎర్రగా మారటం కనిపించాయి. ఏమైంది వేద, బానే ఉన్నావా? కళ్ళెందుకు అలా ఉన్నాయి? తన చైర్లో నుండి లెగిసి వేద దగ్గరకొస్తూ అడిగాడు.
ఏం లేదు బాస్, కళ్ళల్లో డస్ట్ పడింది అంటూ తల దించుకుంది. వేదాకి ఎదురుగా నిల్చుని ఆమె మొహాన్ని పైకెత్తి కనురెప్పలు వేలుతో తెరుస్తూ నోటితో చిన్నగా ఊదాడు. అదేం లేదు బాస్, అదే పోతుంది అంటూ దూరం జరిగింది వేద. మన ఆఫీస్లో డస్ట్ పట్టమేంటి, లాయర్తో మాట్లాడాక హాస్పిటల్కి వెళ్దాం అంటూ తన టేబుల్ వైపు కదిలాడు ఏకే. బాస్, నేను మీతో ఓ విషయం మాట్లాడాలి. ఏంటది అంటూ ఏకే వెనక్కి తిరిగాడు. అప్పుడే అతని మొబైల్ రింగ్ అయింది. లాయర్ వచ్చేశారు. మీటింగ్ హాల్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. మీటింగ్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకుందాం అంటూ ఏకే బయటికి రాబోయాడు. లేదు బాస్, నేనిప్పుడే మాట్లాడాలి మొండిగా అంది వేద. ఏకేకి కోపం వచ్చింది కానీ వేదాని అలానే నిలబడి చూశాడు. మీరు చేసే పని నాకిష్టం లేదు. నేను మీతోనే ఉంటాను. నాకు డైవర్స్ వద్దు ధైర్యాన్ని కూడా తీసుకుని గట్టిగా చెప్పింది వేద. ఏకే వెంటనే షాక్ అయ్యాడు. అసలు వేద ఏం మాట్లాడుతుందో అర్థం కాలేదు. మొదట తనకి కోపం వచ్చినా కాసేపటి తర్వాత వేద ఏం ఊహించుకుంటుందో అర్థమయ్యి, నేనేం చెయ్యాలో డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు, నేను అంటూ కోపంగా అన్నాడు ఏకే. మీరు నేనేం అడిగినా ఇస్తా అన్నారు. నాకు మీ నుండి ఏదీ వద్దు, డైవర్స్ కూడా వద్దు బ్రతిమాలుతూ అడిగింది వేద. డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని మీటింగ్ హాల్కి రా, ఇది నా ఆర్డర్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఏకే. వేదాకి మనసు అగ్నిగోళంలా మండుతుంది. ఏమీ చేయలేని తన నిస్సహాయతకి తన మీద తనకే అసహ్యంగా అనిపించింది. డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళి లాయర్ చేతికి అందించిన తర్వాత వెంటనే బయటికి రాబోయింది వేద. మేడం, ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయాయి. మీరొకసారి చదివి సంతకం పెడితే మిగతాయి కూడా పూర్తయినట్టే లాయర్ చెప్పింది విని వేద మొదటిసారిగా ఏకే వైపు కోపంగా చూసింది. నేనంతా చదివాను. ఏం జరుగుతుందో తనకంతా తెలుసు. ఆమెకి నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పినట్టు జరగాల్సిందే. ఇంకా చదవటం ఎందుకు అంటూ వేదాకి పెన్ను అందించాడు ఏకే. కోపంగా విసురుగా అతని చేతిలో నుండి పెన్నుని లాక్కుంది. అదెక్కడికి పారిపోదు, చిన్నగా పెట్టొచ్చు వేటకారంగా అన్నాడు ఏకే. వేద ఆ పేపర్ల మీద సంతకం చేసి బయటికి రాబోతుంటే, వేద, నీ బాస్గా చెప్తున్నాను, ఇక్కడే నిలబడి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే లాయర్ని అడగొచ్చు. వేదాకి ఏకేని గట్టిగా కొట్టి ఏడవాలి అన్నంత కోపం వచ్చింది. ఏమీ మాట్లాడకుండా డౌట్స్ ఏమీ లేవు అన్నట్టు తల అటూ ఇటూ ఊపి అక్కడే నిలబడింది. లాయర్ ఏకేకే కాదు, వేదాకు కూడా కంగ్రాట్స్ చెప్పి ఏకేకి షేక్ హ్యాండ్ ఇచ్చి మీటింగ్ హాల్ నుండి బయటకొచ్చేశాడు. ఓకే బాస్, నాకు కొంచెం పనుంది అంటూ వేద కదలబోతుంటే వేద చేతిని పట్టుకుని గట్టిగా లాగాడు ఏకే. వచ్చి అతని ఒళ్ళో వాలిపోయింది. వేదకి చాలా కోపం వచ్చింది. అతని మీద నుండి లెగటానికి ప్రయత్నించింది కానీ ఏకే చాలా గట్టిగా పట్టుకున్నాడు. లేవటానికి ప్రయత్నిస్తూ కదులుతూనే ఉంది. నువ్వెంత ప్రయత్నించినా వెళ్ళలేవు కానీ నేనిచ్చిన గిఫ్ట్ ఎలా ఉంది, నచ్చిందా అడిగాడు ఏకే. మొదటిగా వేదాకి బయటికి వెళ్ళిన లాయర్ వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని తలని గోడకేసి కొబ్బరికాయలా కొట్టాలనిపించింది. వేద ఇంత కోపంగా ఉండటం ఏకే ఎప్పుడూ చూడలేదు. కాని అతనికి సరదాగా అనిపించింది. ఏకేని కాల్ చేసేలా చూస్తూ అతని ఒడిలో నుండి లేవబోయింది వేద. ముందు ఆ డాక్యుమెంట్స్ ఏంటో పూర్తిగా చదివి ఇంకా ఏమైనా చేంజెస్ ఉన్నాయో చేసి ఆ తరువాత గది నుండి బయటికి వెళ్ళు అంటూ వేదాని విడిచిపెట్టేశాడు. వేద లెగిసి ఆ డాక్యుమెంట్స్ పట్టుకుని ఏకేకి కొంచెం దూరంగా మీటింగ్ హాల్లో ఉన్న కిటికీ వైపు వెళ్ళి దాన్ని చదవటం మొదలుపెట్టింది. అది సగం చదవగానే షాక్ అయింది వేద. బాస్, ఇది ఇలా రాశారా అంటూ ఆశ్చర్యంగా ఏకే వైపు చూసింది. నేనిచ్చిన గిఫ్ట్ నీకు నచ్చిందా? నచ్చుతుందని అనుకుంటున్నాను అంటూ భుజాలెగరేశాడు. అదంతా చదివిన వేదాకి ఓ నిమిషం ముందు వరకు ఉన్న బాధ, కోపం బెలూన్లో గాలి తీసేసినట్టు పోయి తన మనసు తేలిగ్గా అనిపించింది. తనలో తనే నవ్వుకుంది. ఒకలాంటి ఉద్వేగానికి గురైన వేద తనకి వీలైనంత వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఏకే మీద వాలిపోయింది. అలా వస్తుందని ఏకే ఊహించలేదు. ఆమె వచ్చి వాలిన ఆ వేగానికి ఒక అడుగు వెనక్కి వేసి మళ్ళీ సరిగ్గా నిలదొక్కున్నాడు ఏకే. అతని ఛాతి మీద వాలిపోయి వేద ఏడుస్తూనే ఉంది. ఆ కన్నీళ్లతో అతని షర్ట్ మొత్తం తడిచిపోయింది. సారీ బాస్, సంతోషంగా చెప్పింది వేద. గిఫ్ట్ ఇస్తే థ్యాంక్స్ చెప్తారు, సారీ చెప్తారని నాకు తెలీదు. నువ్వు నా పార్ట్నర్వి
అది నా ప్రాజెక్ట్ పార్ట్నర్వి. ఇలా ఏడుస్తారా? ఆమె చెంప మీద కారుతున్న కన్నీళ్లను తుడిచి సున్నితంగా ముద్దిచ్చాడు ఏకే. ఈసారి ఎవరైనా నిన్ను జస్ట్ పియ్యే అంటే ధైర్యంగా చెప్పు, ఈ ప్రాజెక్ట్కి పార్ట్నర్ని అని. వేద కంగారుగా అతని కళ్ళల్లోకి చూస్తూ, నో బాస్, ఇదంతా నాకు అవసరం లేదు చెప్పింది. వేద అలానే అంటుందని ఏకేకి తెలుసు. సరే, నీ ఇష్టం. అయితే నాకు ముద్దిస్తే ఇదంతా క్యాన్సిల్ చేస్తాను. ఏదో ఫైల్ తీసుకురమ్మన్నట్టు సీరియస్గా అన్నాడు ఏకే. అదే సమయానికి బాస్ మిమ్మల్ని చూడటానికి అంటూ రైజా లోపలికొచ్చింది. అలాంటి స్థితిలో ఉన్న ఏకేని వేదాన్ని చూసి వెంటనే కళ్ళు మూసుకొని వెనక్కి తిరిగింది. అసలు ఈ సీన్స్ అన్నీ నాకే ఎందుకు కనిపిస్తున్నాయి? వీళ్ళ రొమాన్స్లో నేనెందుకున్నాను? అయినా మీటింగ్ హాల్ని బెడ్రూమ్ చేసేశారు, నేనేం చేయను అని తనలో తనే అనుకుంటూ చిన్నగా వెనక్కి తిరిగింది. రైజా గొంతు వినగానే తుల్లిపడిన వేద వెంటనే ఏకే నుండి దూరంగా జరిగింది. అది సారీ బాస్, మీ రొమాన్స్ని డిస్టర్బ్ చేశాను అని విక్రిస్తున్నట్టుగా అని మాయా మిమ్మల్ని కలవటానికి వచ్చింది. వెయిట్ చేయమని చెప్తాను, మీరు కంటిన్యూ అవ్వండి అంటూ కళ్ళు గుండ్రంగా తిప్పుతూ చెప్పి వెళ్ళిపోబోయింది రైజా. ఇక్కడికి రమ్మని నీకెవరు పర్మిషన్ ఇచ్చారు? కోపంగా అన్నాడు ఏకే. అది బాస్, మాయా వస్తుంది అని జస్ట్ ఇన్ఫామ్ చేయటానికి వచ్చాను. నేనెవ్వరికి ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు అని కోపంగా అంటూ ఉండగా, హాయ్ ఏకే అంటూ మాయా లోపలికొచ్చింది. రైజా మీద కోపం మొత్తం మాయా మీదకి మారిపోయింది. నీకు అపాయింట్మెంట్ ఉందా? కోపంగా అడిగాడు. అది ఊహించని మాయా షాక్ అయ్యి అలానే నిలబడిపోయింది. రైజాకి సంతోషంగా అనిపించింది. ఈ సీన్ గుర్తు చేసుకుని రాత్రంతా హాయిగా పడుకోవచ్చు మనసులోనే అనుకుంది రైజా. ఏకే, మనమిద్దరం పార్ట్నర్స్. షాక్ నుండి తేరుకొని అంది మాయా. పార్ట్నర్స్ అయినా ఎవరైనా నా దగ్గర అపాయింట్మెంట్ లేకుండా రాకూడదు అని కోపంగా మాయాతో అని వేదా వైపు తిరిగి, ఆమెకి అపాయింట్మెంట్ ఇచ్చావా వేదా అని గట్టిగా అరిచాడు. అతని కోపానికి భయపడిన వేద 2 అడుగులు వెనక్కి వేసింది. వెనకాల తన తలకి దగ్గరగా ఉన్న కప్బోర్డ్ ఆమెకి తగలబోతూ ఉండగా వెంటనే ఏకే చెయ్యట్టు పెట్టి, నేను నిన్నే అడుగుతున్నాను వేదా, ఆమెకి అపాయింట్మెంట్ ఇచ్చావా అంటూ మళ్ళీ అరిశాడు. అది అంటూ వేద తడబడుతూ ఉండగా అంతే వేగంగా మాయా వైపు చూశాడు ఏకే. అతని చూపుకి ఉలిక్కి పడిన మాయా, నో ఏకే, ఇవాళ సైట్ విజిట్ ఉంది, నువ్వు కూడా జాయిన్ అవుతావని భయంగా చెప్పింది మాయా. అవన్నీ క్యాన్సిల్ చేయమని ఉదయాన్నే చెప్పాను అన్నాడు ఏకే. మాయాకి కూడా ఆ విషయం తెలుసు. ఉదయమే వేద రాధికకి ఫోన్ చేసి విషయం చెప్పింది. రాధిక కూడా మాయాకి చెప్పింది. అయినా సరే తనంతట తానుగా ఏకేని తీసుకెళ్లటానికని వచ్చింది మాయా. ఆ నిమిషం ఏకే కోపం నుండి తప్పించుకోవటానికి నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఏకే, వేదాని ఏకేని చూస్తూ అంది మాయా. లేదు బాస్, నేను ఉదయమే చెప్పాను. వేద వైపు కోపంగా చూస్తూ, ఎవరికి చెప్పావు, ఎప్పుడు చెప్పావు అంది మాయా. నేను మీ అసిస్టెంట్కి చెప్పాను. నా అసిస్టెంట్కి చెప్తే సరిపోతుందా, నాకు చెప్పాల్సిన అవసరం లేదా? వేదాన్ని చూస్తూ కోపంగా అరిచింది మాయా. టేబుల్ మీదున్న ఫ్లవర్ వాజ్ని తీసి కిందకి విసిరేశాడు ఏకే. అది పెద్ద శబ్దం చేస్తూ పగిలిపోయింది. వేద మాయా ఇద్దరూ ఏకే వైపు తిరిగారు. అసలు నువ్వెక్కడి నుండొచ్చావు, ఎందుకొచ్చావు, నా మనుషులననే రైట్ నీకెవరిచ్చారు అంటూ ఏకే మాయా వైపు రాబోయాడు. అతని కోపాన్ని అదుపులోకి తీసుకురావటానికి అతని చెయ్యిని గట్టిగా పట్టుకుంది వేద. నీ అసిస్టెంట్ నీకు చెప్పకపోతే అది నీ ప్రాబ్లం. ఇంకా ఇక్కడ నిలబడి నా వేదాన్ని క్వశ్చన్ చేస్తున్నావా? ఓకే, ఒకవేళ సైట్ చూడాల్సొస్తే ఇద్దరం అక్కడే కలుస్తాం, నువ్విక్కడికి రావాల్సిన అవసరమేముంది? ఏకే గోడ మీద ఒక పంచినిస్తూ అన్నాడు. మాయా ఇంకేం మాట్లాడలేకపోయింది. తనకి ఆమెనే కొట్టినట్టుగా అనిపించింది. ఏకే, మనమిద్దరం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాము. నీ కంపెనీలో పనిచేస్తున్న ఒక మామూలు ఉద్యోగస్తుల ముందు ఇలా నన్ను అవమానించటం ఏం బాలేదు. ఇబ్బందిగా అనిపించినా రైజాని వేదాన్ని చూస్తూ చెప్పింది మాయా. రైజా అక్కడి నుండి బయటికి కదలబోతూ ఉండగా, రైజా స్టాప్ అన్నాడు ఏకే. ఇక్కడి నుండి ఎవ్వరూ బయటికి వెళ్లరు. నువ్వు నాకు టెంపరరీగా ఉండే ప్రాజెక్టు పార్ట్నర్వి, కానీ తను శాశ్వతంగా ఇక్కడే ఉద్యోగం చేస్తుంది. ఇక్కడ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, నువ్వే అనవసరంగా వచ్చావు. మాయాకి ఇదంతా చాలా అవమానంగా అనిపించింది. ఇంకా అక్కడ నిలబడలేకపోయింది. నేలని కాలితో గట్టిగా తన్ని
వెంటనే వెళ్ళిపోయింది మాయ. ఆమె వెనకాలే రైసా కూడా బయటకొచ్చేసింది. ఇంకా భయపడుతున్న వేద దగ్గరకొచ్చి, ఎందుకేడుస్తున్నావు? అడిగాడు ఏకే. నేను ఏడుస్తున్నానా? వేదాకి అనుమానంగా అనిపించి ఆమె చెంపల్ని తుడుచుకుంది. ఎలాంటి తడి తగల్లేదు. నేనేం ఏడవట్లేదు బాస్ అంది వేద. అదే ఇందాక ఏడ్చావు కదా, ఎందుకు? అన్నాడు ఏకే. అప్పటిది ఇంకా గుర్తుంచుకొని అడుగుతాడని వేద అనుకోలేదు. చెప్పు, ఎందుకేడ్చావు? రెట్టించి అడిగాడు. అది మీరు లాయర్ అనగానే నాకు డైవర్స్ ఇస్తారేమోనని భయం వేసింది. ఏదో తెలియని గందరగోళం అంటూ తలదించుకుంది వేద. అగ్రిమెంట్ అయిపోయే వరకు విడాకులివ్వకూడదు, అది నీకు గుర్తులేదా? నా మీద కోపం వచ్చిందా? వేద భయాన్ని తనలో తానే ఆస్వాదిస్తూ అన్నాడు ఏకే. నాకు మీ మీద కోపమా? లేదు బాస్, లేదే. నా చేతిలో నుండి పెన్ తీసుకునేటప్పుడు నీ కళ్ళల్లో కోపాన్ని చూశాను. ఆ కోపానికి కాలిపోతానేమోనని భయం వేసింది. అంతకుముందు నీ కన్నీళ్లను కూడా ముట్టుకున్నాను, మరిగిపోతున్నాయి. అదంతా ఏకే కావాలనే చేసి వేదాన్ని ఏడిపించాలనుకున్నాడని అర్థమైంది వేదాకి. ఇప్పుడు చెప్పు, నేనేమవుతాను నీకు? మీరు నా బాస్, నేను మీ పిఏ, అంతేనా? ఇంకేం లేదా? అతను ఊహించుకున్న సమాధానం వేద నోటి వెంట వినాలని ఆశపడ్డాడు ఏకే. అతని మనసులో, కానీ నువ్వు నా పిఏవి కాదు, నా ప్రపంచం, నా సర్వస్వం నువ్వే అనుకున్నాడే కాని వేదాకి చెప్పలేదు. అతనిలో ఉన్న కొంచెం అహం వల్ల వేద చెప్పిన తర్వాతే చెప్పాలి అనుకున్నాడు. పోనీ ఇది చెప్పు, డైవర్స్ ఎందుకొద్దు? నేనంటే ఇష్టమా? గోడవారగా ఉన్న వేదాన్ని ఎటూ కదలనివ్వకుండా అటూ ఇటూ చేతులు వేసి అన్నాడు ఏకే. వేద ఏం మాట్లాడలేదు. ఆమె పడుతున్న ఇబ్బందిని, పెరుగుతున్న గుండె వేగాన్ని చూసి వెనక్కి తిరిగి నవ్వుకున్నాడు ఏకే. మన స్టాఫ్ మొత్తాన్ని ఔటింగ్ ట్రిప్కి తీసుకెళ్దామనుకున్నాం, ఎక్కడికి ప్లాన్ చేశారు? వెంటనే తన ఆలోచనలన్నిటినీ మనసులోనే కట్టిపడేసి ఆఫీసు విషయాల గురించి అడిగాడు ఏకే. అంత త్వరగా ఎలా మారిపోతాడో వేదాకి అర్థం కాలేదు. ఎస్ బాస్, అది ఎల్లుండి బ్లాక్ ప్యాంథర్కి వెళ్దామని. వేద చెప్తుంటే బ్లాక్ ప్యాంథరా అంటే? అన్నాడు ఏకే. అది అమ్యూజ్మెంట్ పార్క్. ఎవరు డిసైడ్ చేశారు? మన స్టాఫ్ అంతా అనుకున్నారు. వేదకి ఎదురుగా నిలబడి ముందు ఎవరన్నారు అడిగాడు ఏకే. ముందు నేనే అన్నాను. తప్పించుకునే అవకాశం కూడా లేక నిజమే చెప్పింది వేద. వాట్ ఈస్ దిస్? నువ్వేమన్నా చిన్నపిల్లవా? కనుబొమ్మలు ముడుస్తూ నవ్వుతూ అన్నాడు ఏకే. లేదు బాస్, అందులో ఎడల్ట్ గేమ్స్ కూడా ఉన్నాయి. వేద కళ్ళు పెద్దవి చేసి చెప్తుంటే ఏకే చెయ్యి అడ్డు పెట్టి ఆపి, ఎడల్ట్ గేమ్సా? అవి ఎలా ఉంటాయో నీకు తెలుసా? నాకు చెప్తావా? ఏకే కొంటికి అడిగాడు. వేద మనసు ఒక్కసారిగా పులకరించటమే కాదు, ఒంటి మీద వెంట్రుకలు నిల్చున్నట్టు అనిపించింది. అవి చాలా రకాల అడ్వెంచర్ గేమ్స్ ఉంటాయి బాస్ చెప్తూనే తన మొబైల్లో ఆ గేమ్స్ ఏంటో చూపించింది. ఆమె చేతిని పట్టుకొని మొబైల్లో అడ్వెంచర్ గేమ్స్ చూసి, అడ్వెంచర్ అంటే ఇదా? ఏకే అంటూ ఉండగా అతని మొబైల్ రింగ్ అయింది. అదేం పట్టించుకోకుండా వేదానే చూస్తున్నాడు ఏకే. బాస్, ఫోన్ రింగ్ అవుతుంది. అటువైపు చూపు మార్చి ఫోన్ దగ్గరికి వెళ్ళపోయింది వేద. అడ్డుపడ్డాడు ఏకే. ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను, ఆ కాల్ ఇంతకు మించి ఇంపార్టెంట్ కాదు. చెప్పు, నిజమైన అడ్వెంచర్ గేమ్స్ నేర్చుకుంటావా? భర్తగా పూర్తిగా అంగీకరించు. ఏకే మాట్లాడుతూ ఉంటే వేదాకి టెన్షన్గా అనిపించింది. అటూ ఇటూ కంగారుగా చూస్తూ ఏకే ఛాతి మీద చేతులు వేసి దూరంగా తోసేసి వెంటనే బయటికి పరిగెత్తుకునొచ్చింది వేద. ఎన్ని రోజులిలా? ఎప్పటికైనా నా దగ్గరికి తిరిగి రావాల్సిందే. ఏకే నవ్వుకొని వెంటనే సీరియస్గా మారిపోయి ఆఫీసు పనిలో మునిగిపోయాడు. తన మొబైల్లో ఉన్న మిస్డ్ కాల్ని చూసి తిరిగి కాల్ చేశాడు ఏకే. అమెరికాలో తను కలవాలనుకుంటున్న జాన్ హైదరాబాద్ వస్తున్నాడు. ఏకే మళ్ళీ యుఎస్ రాకుండా అతన్ని అక్కడే కలవాలనుకున్నాడు జాన్. జాన్తో మాట్లాడిన తర్వాత వెంటనే వేదాకి ఫోన్ చేశాడు. వేద అతని క్యాబిన్కి వచ్చింది. బాస్, ఎప్పుడు కలవాలనుకుంటున్నారు? షెడ్యూల్ చేస్తాను అడిగింది వేద. వారం చివర్లో అని చెప్పగానే వేదాకి బెంగగా అనిపించింది. తను కాలేజీలో ఉన్నప్పుడు కూడా అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్ళాలనుకుంది. తన ఫ్రెండ్స్ అందరూ వెళ్లారు, కానీ అదే సమయానికి ఆమె ఆరోగ్యం బాలేక ఆమె తల్లిదండ్రులు పంపించలేదు.
ఈసారి ఔటింగ్ ట్రిప్ని ఎంచుకునే అవకాశం తనకే వచ్చింది. అందుకే బ్లాక్ ప్యాంథర్ని తనే సెలెక్ట్ చేసింది. ఇప్పుడు ఏకే చెప్పింది వినగానే తనలో నిరాశ కమ్ముకుంది. షెడ్యూల్ తయారు చేయటంలో నిమగ్నమైన వేదాని ఆపి, వేద, నువ్వు ఆ రోజు అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్ళాలనుకుంటున్నావు కదూ? నేను చెప్పినట్టు చెయ్యి. ఫ్రైడే నైట్ ఇక్కడి నుండి బయలుదేరుదాము. సాటర్డే బ్లాక్ ప్యాంథర్కి వెళ్దాము. సండే నాకు బయట కొంత పనుంది. మండే జాన్ని కలుద్దాము. ఏకే చెప్పగానే వేదాకి చాలా సంతోషంగా అనిపించింది. నిజంగానా బాస్? చిరునవ్వుతో అడిగింది వేద. ఆ సెకండ్లో ఆమె నవ్వుని కన్నుల్లోనే దాచుకున్నాడు ఏకే. అబద్ధం చెప్పేలా కనిపిస్తున్నానా? కోపాన్ని నటిస్తూ అడిగాడు ఏకే. సారీ బాస్, షెడ్యూల్ ఇప్పుడే తయారు చేస్తాను. వేద ఆ రోజంతా నవ్వుతూనే పనిచేసింది. తన మొహంలో సంతోషమంతా ఏకేకి కనిపించింది. ఏకే ఎన్నిసార్లు అడిగినా కనిపించని నవ్వు ఆ రోజు కనిపించింది. వేద, నీ నవ్వు విలువ ఒక అమ్యూజ్మెంట్ పార్కా? ఆడవాళ్ళు ఇలా కూడా సంతోషిస్తారా? డబ్బు, నగలు, ఆస్తి ఉంటేనే సంతోషం ఉంటుందనుకున్నాను. సంతోషంగా ఉన్న వేద మొహాన్ని గుర్తు చేసుకుంటూ మనసులోనే అనుకున్నాడు ఏకే. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ అయిపోయే సమయానికి, వేద, ఇవాళ నాకు బయట కొంచెం పనుంది. రైజాతో వెళ్ళిపోతావా? వేరే కారులో వెళ్తావా? అడిగాడు ఏకే. బాస్, నన్ను మీతో రమ్మంటారా? వద్దు, లేట్ నైట్ అవుతుంది. ఏకే అనగానే, అయితే రైజాతో వెళ్ళిపోతాను బాస్, చెప్పింది వేద. కారులో వెళ్తున్నంతసేపు ఏకేకి వేద గురించి ఆలోచనలొస్తున్నాయి. ఏదో అనుమానంగా అనిపించింది. 30 నిమిషాల ప్రయాణం తర్వాత గుండెలో ఏదో కలవరంగా అనిపించింది. వెంటనే వేదాకి ఫోన్ చేశాడు. రైజా, వేద ఇద్దరు హోటల్లోనే ఉన్నామని చెప్పేసరికి విశ్రాంతిగా మళ్ళీ తన కార్ని స్టార్ట్ చేశాడు. అతనిప్పుడు వెళ్ళేది ఏకే రాజ్యానికి. అందులో చాలామంది బానిసలే ఉన్నారు. ఇప్పుడు మరొకరు కొత్తగా రాబోతున్నారు. ఆర్కే కుటుంబానికి సంబంధించిన వారంతా అందులోనే బానిసలుగా ఉన్నారు. దీంట్లో రాజశేఖర్కి మినహాయింపు ఉంది. అతనితో పాటు రెండో మేనమామ కొడుకు శివాని, అతని చెల్లెళ్ళిద్దరినీ వదిలేశాడు. దేవేంద్ర అక్కడికి రావడానికి ప్రయత్నించాడు కానీ అది సాధ్యపడలేదు. ఇప్పుడు ఏకే వీక్నెస్ వేద. వేదాన్ని అతని నుండి దూరం చేసి ఏకేని తన గుప్పెట్లో ఉంచుకోవాలి అనుకున్నాడు దేవేంద్ర. అర్జున్ కూడా వేద ఒంటరిగా ఉండే క్షణాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం.